చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి జల విలయాన్ని మహబూబాబాద్ జిల్లా గత వానాకాలం సీజన్లో చూసిన సందర్భం ప్రపంచమంతా గమనించింది. ప్రధానంగా మహబూబాబాద్ జిల్లా ఉంటుందా, వరద నీటిలో కొట్టుకుపోతుందన్న భయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా కాలం వెళ్లదీసిన పరిస్థితి మనం చూసాము. ఈ జిల్లాకు సంబంధించి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధి బృందం వచ్చింది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక బృందం కూడా వచ్చి ఇక్కడ నష్టపరిహారాన్ని అంచనా వేసినప్పటికీ ఇప్పటి వరకు ₹1 కూడా ప్రజలకు అందని సందర్భము. నష్టపరిహారమే కాదు, వాళ్ళకు కనీసం డబుల్ బెడ్రూమ్లు సంబంధించే కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్న సందర్భంలో వాళ్ళకు ఇల్లు కూడా అందని సందర్భమే మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటు అనేక రోడ్లు కూడా కొట్టుకుపోయి ప్రజానికం అంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత వానాకాలం సీజన్లో ఎదుర్కొన్నటువంటి సందర్భానికి సంబంధించి, అప్పుడు ఎదుర్కొన్నటువంటి విపత్తుకు సంబంధించి ప్రజలు కోలుకునే పరిస్థితి ఎలా ఉంది, దాంతోపాటు ప్రజలు ఇంకా ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అప్పుడు ఎదురైనటువంటి విపత్తు వల్ల ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. గత వానాకాలం సీజన్లో కురిసినటువంటి భారీ వర్షాలు, వరదలతో మహబూబాబాద్ జిల్లా అతలాకుతలమైంది. చరిత్రలో ఎన్నడూ చూడనంత విపత్తు మహబూబాబాద్ జిల్లా చూసింది. 40 నుంచి 50 సెంటీమీటర్లు, కొన్ని చోట్లయితే కొన్ని ప్రాంతాల్లోనైతే 60 సెంటీమీటర్ల వరకు కూడా వర్షాలు నమోదైన సందర్భంలో ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఒక భయగుప్పిట్లో బతికిన సందర్భం కనిపించింది. అసలు మా బతుకులు ఉంటాయా, లేకుంటే ఈ వరద నీటిలో కొట్టుకుపోతామా అన్నటువంటి ఆ భయంతో ఒక రాత్రంతా కూడా వీళ్ళంతా కూడా భయం గుప్పిట్లో బతికిన సందర్భం. మహబూబాబాద్ జిల్లాలోని చాలా గ్రామాలు కూడా ఎఫెక్ట్ అయిన సందర్భం. నెల్లికుదురు మండలము, అదేవిధంగా కేసముద్రం, డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పలు మండలాలు తీవ్రంగా ఎఫెక్ట్ అయిన సందర్భంలో ఇక్కడ ప్రాంత ప్రజలకు ప్రభుత్వాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏమి హామీలు ఇచ్చాయి, ఆ హామీలు నెరవేరాయా, వాళ్ళ ఇల్లు కూడా కూలిపోయిన సందర్భంలో వాళ్ళకు కొత్త ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం కావచ్చు, భరోసాగా నిలబడడానికి ప్రభుత్వాలు ఏం సాయం చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏందమ్మా, గతంలో ఎప్పుడన్నా అంత వర్షాలు చూసిలా, ఆ రోజు ఎట్లా ఉండే మీ పరిస్థితి? రాలే నాయన, ఏమి రాలేదు, అనుకోకుండా నైట్ వచ్చినాయి. వచ్చారు 12 రాత్రి అయింది. 12 రాత్రి అయ్యాక వాళ్ళు వచ్చి నన్ను తీసుకొచ్చి బయట వేసారు. బయట వేసే వరకు ఇల్లు కూలిపోయానంత అన్ని కొట్టుకుపోయే వరకు వాళ్ళు వచ్చారు. అయ్యో కూలిపోయిందా అని అన్నారు. ఏడ్చినాం. ఏడితే ఏం లేదు బిడ్డ, నీకు సీతక్క వచ్చింది, ఎమ్మెల్యే వచ్చిండు, అందరు వచ్చారు, నువ్వు ఏం భయపడకు, నీకు ఇల్లు ఇస్తారు అని అన్నారు. అన్నాక ఇక సప్పుడు చెక్కున్నాం. ఇంతవరకు కాంగ్రెస్ వాళ్ళే పార్టీ వాళ్ళే చూసుకుంటారు, ఇంతవరకు నీ పేరు లేదు, నీకు ఇల్లు లేదు, పొల్లు లేదు అని అంటారు. నా బిడ్డలు ఇప్పుడు కనీసానికి బడి సెలవులు అయినాయి, ఇంటికి వస్తానికి సుతా ఇల్లు లేకుండా అయిపోయింది. నా పరిస్థితి ఏంది, ఇట్లా చేసిర్రు నన్ను. ఇంత రేవంత్ రెడ్డి ఇస్తాండు పోతాండు అని అన్నారు. రేవంత్ రెడ్డి లేదేం లేరు, ఇట్లనే 2 వర్గాలు అయ్యి వాళ్ళే తండుకొని వాళ్ళే ఇల్లు పెట్టుకున్నారు. నాకు ఇల్లు కూలిపోయిన దానికి ఏమీ లేకుండా చేస్తారు, నీ పేరు లేదు పో అని వెళ్ళగొడతారు ఎక్కడికి పోయినా. ఇది పరిస్థితి నాకు. మీకు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచే కావచ్చు, కేంద్రం నుంచి కూడా ఒక టీం వచ్చిపోయింది, ఒక బృందం వచ్చిపోయింది కదా, వాళ్ళు ఏం చెప్పారు, మీకు ఏం హామీ ఇచ్చిండ్రు, ఏం హామీ ఇచ్చిరమ్మా, నువ్వు భయపడకు, నీకు ఇల్లు కట్టిస్తాము, నువ్వేం చేయకు, నీకేమీ బాధ లేదు అని సీతక్క గిట్లా అందరూ ఆమె ఇచ్చిపోయారు. సరేనని ఆమె మీదనే ఇన్ని రోజులు అనుకున్నంత నువ్వు నాకు చేయించు వస్తానంటే ఇక చూసి కళ్ళు ఖరాబ్ అయిపోతున్నాయి చూసి. దాంతోపాటు మరో వ్యక్తి ఉన్న గ్రామానికి సంబంధించి ఆ రోజు ఎట్లాంటి వరదలు వచ్చినాయి, ఈ ఊర్లో ఎంత నష్టపోయిన్లు, ఆ నష్టానికి సంబంధించి ఏం అంచనాలు వేసిండ్లు, ఇవాళ ఉన్న పరిస్థితి ఏంది మీ ఊర్లో? గత 11 నెలల 10-12 నెలల తర్వాత సంవత్సరం కింద అకాల వర్షం వచ్చింది. మధ్య రాత్రి కల్లా భారీ వర్షం వచ్చి కనీసం ఈ రావిరాల గ్రామంలో అల్కు డ్యామేజ్ అయిన ఇండ్లు కనీసం 20 నుంచి 25 కూలిపోవడం జరిగింది. ఈ ఇండ్లు ప్రభుత్వం వచ్చింది, ఇవి మంత్రులు వీళ్ళందరూ వచ్చినా కూడా, కలెక్టర్ కూడా వచ్చినా కూడా మరి రావిరాల గ్రామం గురించి, ఈ ఇండ్ల గురించి మాత్రం ఇంతవరకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ ప్రభుత్వం కూడా మరి ఈ ఇండ్ల విషయంలో రావిరాల గ్రామంలో కూలిపోయిన డ్యామేజ్ అయిన ఇండ్ల గురించి పట్టించుకున్న నాదుడు ఇంతవరకు లేదు. కానీ ఆల్తపాలతీ ఇండ్లు ఇచ్చి 10-12 ఇండ్లు ఇచ్చి కనీసం మరి లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎవరికో సార్థంగా ఇచ్చుకుంటూ లేనోనికి ఏ పార్టీ కాకుండా ఈ గవర్నమెంట్ ఇండ్లు ప్రతి పార్టీ అనుకోకుండా ప్రతి ఒక్కరికి పేదోనికి ఇల్లు డ్యామేజ్ అయిన వాళ్ళకు ఏ పార్టీ అనుకోకుండా ఈ ప్రభుత్వం ఇవ్వాలని కనీసం 100 నుంచి 150 ఇండ్లు మాకు తక్షణమే ఇండ్లు ఇవ్వాలి. 20-25 ఇండ్లు మాత్రం డ్యామేజ్ అయినాయి. ఆ డ్యామేజ్ అయిన ఇండ్లకు మాత్రం కొంతమందికి ఇక్కడ
రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరు కావచ్చు. నేను మాత్రం రాజకీయ నాయకులకు శత్రువు కాదు, రాజకీయంగా దూరంగా అన్ని సమీనమైన మనిషిని కాబట్టి దయచేసి ఏ పార్టీ అనుకోకుండా మాత్రం ఈ డ్యామేజ్ అయిన ఇండ్లకు మాత్రం కంపల్సరీ ప్రభుత్వం స్పందించి మరి రాజకీయ నాయకులు దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీ అనుకోకుండా ఈ కనీసం ఒక 20-25 ఇండ్లు డ్యామేజ్ అయిన ఇండ్లకు మాత్రం కంపల్సరీ ఇమ్మీడియట్లో శాంక్షన్ చేయాలి. ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎవరు కానీ ఇండ్ల విషయంలో మాత్రం 100 నుంచి 150 ఇండ్లు మాత్రం శాంక్షన్ ఇవ్వాలి. ఇమ్మీడియట్లు ఇవ్వకపోతే మాత్రం అతోగచ్చుకున్నారు ఇండ్లు వచ్చి కూలిపోయి ఒక్కొక్కరి ఇండ్లలో ఉంటాను కూడా ఈ వీలు లేకుండా ఉన్నది. కాబట్టి దయచేసి మీరు రిపోర్టర్లు కూడా మీరు ఈ ఛానల్ వారు కూడా దృష్టి పెట్టి మీరు కూడా మాకు సహకరించి ఈ ఊరుకు కనీసం ఒక 150 ఇండ్లు ఇస్తేనే ఇవ్వాలి తప్ప ఈ 5-10 ఇండ్లు ఇచ్చి మాకు తగాదలు పెట్టిస్తారు తప్ప ఏది లేదు. కాబట్టి ఆ 5-10 ఇండ్లు కూడా పేదోనికే ఇవ్వాలని చెప్పి నా హృదయపూర్వకంగా నేను నమస్కరిస్తూ మీకు దయచేసి మీరు మీడియా వారు కూడా దీన్ని దృష్టికి తీసుకువచ్చి ప్రభుత్వం నుంచి ఇంకా లేని వాళ్ళకి ఏ పార్టీ అనుకోకుండా ఇండ్లు ఇవ్వాలని చెప్పి నేను మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలు వాళ్ళ బంధువులకు వాళ్ళ అనునాయులకే ఇస్తున్నారని ఒక ఆరోపణ వస్తుంది. ఇంట్లో ప్రణాళిక లేదు. 5 ఇండ్లు వస్తే 5 ఇండ్లు ఎవరికి ఇచ్చిందో తెలియదు. ఇప్పుడు వాళ్ళ బంధువులకి వాళ్ళకు ఉండొచ్చు ఆలోచన, కానీ అలాంటి ఆలోచన మర్చిపోవాలి. ఏ ఇందిరమ్మ కమిటీ కానీ, ఏ ప్రభుత్వ నాయకుడు, ఏ టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ ఎవడైనా కూడా లేనోనికి ఇల్లు కావాలని నేను అడుగుతున్నా. లేని వ్యక్తికి, ఏ పార్టీకి అతీతంగా ఉన్న వాళ్ళకి లేనోనికి ఇల్లు కావాలని నేను అంటున్నా. అట్లా భయపడకం చెప్తే 150 ఇండ్లు కావాలండి ఇప్పటికి. ఏ పార్టీ అనుకుంటే పేదోనికి ఇల్లు కావాలో ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ 150 ఇండ్లకు తక్షణమే రావడానికి మంజూరు చేయాలి. మనతో పాటు మరొక గ్రామస్తులు ఉన్నారు. ఏందన్నా పరిస్థితి, ఆ రోజు వర్షాలు వచ్చినప్పుడు మీ ఊర్లో చాలా ఇండ్లు కూలిపోయినాయి. వాళ్ళకి ఏం న్యాయం జరిగింది? వాళ్ళకి ఏమి ఇస్తామన్నారు? ఏమి ఇచ్చింది ప్రభుత్వం? చాలామంది అయితే ఆ సందర్భంలో మీ ఊరిని సందర్శించిన అధికారులు లేడు, ఆ సందర్శించని ప్రజాప్రతినిధి లేడు, కేంద్ర ప్రభుత్వం బృందం కూడా వచ్చింది. మీకు అప్పుడు ఏం హామీలు ఇచ్చిండ్రు? ఆ హామీల అమలు ఎట్లా ఉంది? అయితే గత లాస్ట్ సంవత్సరం ఆగస్టు 1 తారీఖు అండి వర్షాలు, మరి నైటే వర్షాలు బాగా కురవడం వల్ల మరి విలేజ్లోకి మరి అతి భారీగా వరద ప్రవాహం రావడం వల్ల సుమారు ఒక 25 ఇండ్లు పూర్తి డ్యామేజ్ అయినాయి. ఒక 40 నుంచి 45 ఇండ్లు మొత్తం రైస్తో సహా మొత్తం తడిసి గోడలు కూడా నానిపోయినాయి. మరి అలాంటి వాళ్లకు మరి అప్పుడు మరి కూలిన తర్వాత మంత్రి సీతక్క గారు, మరి మినిస్టర్లు, మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా ఈ విలేజ్ని మరి సందర్శించడానికి రావడం జరిగింది. మరి దీంట్లో మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిన ఇండ్లు ఒక 26 ఇండ్లు అండి. ఆ 26 ఇండ్లు డ్యామేజ్ అయిన తర్వాత మరి సీతక్క వాళ్ళందరికీ వచ్చి లిస్ట్ ఫైనల్ చేసి మరి ఎంఆర్ఓ గారికి ఇట్లా ఒక 5 రోజులు, వారం రోజులు మా విలేజ్లో మొత్తం డోర్ టు డోర్ తిరిగి విలేజ్లో ఎవరు లాస్ అయ్యారు, ఎవరి ఇండ్లు కూలిపోయినాయి, ఎవరు మరి దీంట్లో తినడానికి తిండి లేకుండా రైస్ కూడా బస్తాలన్నీ తడిసిపోయి మరి ఇండ్లు కూలిన వాళ్ళ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ అవుట్లో ఏమైందంటే పూర్తిగా డ్యామేజ్ అయిన వాళ్లకు ఇండ్లు ఇమ్మీడియట్లీ మరి శాంక్షన్ చేయాలని చెప్పి మినిస్టర్ సీతక్క గిట్ల వాళ్ళందరూ చెప్పడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలోనే మరి అత్యధికంగా లాస్ అయిన విలేజ్ ఏంటంటే మహబూబాద్ జిల్లా నెలకూరు మండలం మా రావిరాల విలేజ్ అండి. మరి ఎందుకంటే విలేజీ కూడా మరి సీఎం గారి దృష్టికి కూడా మరి వెళ్ళటం జరిగింది. సీఎం గారు కూడా మా విలేజ్కి రావడానికి కూడా ఒక ప్లాన్ ఉండే, మరి మధ్యలో ఆలేరు రోడ్డాం దిగిపోవడం వల్ల రాలేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒకటి ఏంటంటే మాకు ఇందిరమ్మ ఇండ్లు అనేది ఒక ప్రపోజల్ పెట్టి మరి మాకు లిస్టులో పెట్టిన వాళ్ళందరికీ ఒక 140-150 మంది పేర్లు ఇందిరమ్మ లిస్టులో అర్హులుగా రావడం జరిగింది. పూర్తిగా డ్యామేజ్ అయిన వాళ్ళ పేర్లు కూడా ఫస్ట్ లిస్టులో వచ్చినాయి. తర్వాత ఏంటంటే ఇందిరమ్మ కమిటీ అని వేసుకొని ఒక కమిటీలో ఉన్న వాళ్ళు 5 ఒక కమిటీ, ఒక సభ్యుడు 5 ఇండ్లు అంటే వాళ్ళకు నచ్చిన వాళ్ళు పెట్టుకోవడం. కానీ మరి ఇక్కడ పూర్తిగా డ్యామేజ్ అయిన వాళ్ళకు మాత్రం ఇంతవరకు ఎవరైనా కానీ మరి ప్రభుత్వం తరపున ఎలాంటి లబ్ధి అంటే పూర్తి డ్యామేజ్ అయిన వాళ్లకు ఒక 16,000 రూపాయలు, రైస్ గిట్ల తడిచిపోయిన వాళ్లకు 10,000 రూపాయలు రావడం జరిగింది. మరి పూర్తి డ్యామేజ్ అయిన వాళ్లకు ఇలా చూసుకుంటే, పక్కన చూసుకుంటే ఇలాంటి ఇండ్లు కూలిపోయిన వాళ్లకు ఇంతవరకు పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పుడు మరొక గ్రామస్తున్నారు. ఏంది ఆ రోజు ఎంత ఎఫెక్ట్ అయింది? ఆ ఎఫెక్ట్కి తగ్గట్టు, ఆ వరద ప్రభావానికి తగ్గట్టుగా, వర్ష ప్రభావానికి తగ్గట్టుగా మీకు నష్టపరిహారం అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు హామీ ఇచ్చింది. కేంద్ర బృందం కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళిన సందర్భంలో మీకు జరిగిన, మీ గ్రామానికి జరిగిన లాభం ఏంది, న్యాయం ఏంది, అసలు ప్రజలకు ఫలాలు అందాయా? ఈ నెల్లికుదురు మండలం రావిరాల్లో జరిగినటువంటి అకాల వర్షానికి వచ్చినటువంటి నష్టము దాన్ని ఎవరు పూడ్చలేనటువంటిది. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా నష్టపోయినటువంటి మహబూబాద్ జిల్లా, ఆ మహబూబాద్ జిల్లాలో అత్యధికంగా నష్టపోయినటువంటిది రావిరాల గ్రామం.
అనేక మంది రాజకీయ నాయకులు వచ్చారు, స్వచ్ఛంద సంస్థలు వచ్చినాయి. ఎవరు వచ్చినా కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం చేసిన సహాయం కంటే స్వచ్ఛంద సంస్థ వాళ్ళు చేసిన సహాయమే ఇక్కడ ఉన్నది. ఈ గ్రామం నుండి స్వచ్ఛంద సంస్థలకు మీ కృతజ్ఞతలు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక ప్రభుత్వంగా కనీసము ఒక ప్రజలుగా ఓట్లేసినటువంటి ప్రజలు ఉన్నారు ఇక్కడ, రైతాంగం ఉన్నదనేటువంటి ఆలోచించకుండా ఇప్పటి వరకు ఏ నా పార్టీ న్యాయం చేయలేదు. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్తా ఉన్నారు. నిజంగా లబ్ధిదారులకు ఇక్కడ ఇండ్లు లేవు. సుమారు ఈ గ్రామానికి ఒక 150 ఇండ్లను మంజూరు చేయించాలి. ఆ 150 ఇండ్లను కూడా సరైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వాలి. కేవలం ఇందిరమ్మ కమిటీలను పేర్లు చెప్పి గత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఏం చేసిందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ నాయకులు ఒక మాట చెప్తారు, కలెక్టర్ గారు ఒక మాట చెప్తారు, ఎంఆర్ఓ ఎంపీడీఓ గారు ఒక మాట చెప్తారు, కింది స్థాయి నాయకత్వం ఒక మాట చెప్తుంది. కానీ ఇంతమంది నాయకత్వంలో సమన్వయం లేదు. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు లేవు. ఇప్పటి వరకు కూడా ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ అని చెప్తా ఉన్నారు. ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ ఇంత నష్టపోయినటువంటి ఈ రాయిరాల గ్రామానికి ఒక్క ఇల్లు కూడా ముగ్గుపోసి కట్టినటువంటి సందర్భం ఈనాటికి కూడా లేదు. వాస్తవంగా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. ఈ ప్రభుత్వం ప్రజల పట్ల ఎలాంటి అవగాహన లేదు. ఈ ప్రభుత్వం రైతుల పట్ల అవగాహన లేదు. ఈ రైతులను పోయేటువంటి నష్టాన్ని కూడా కనీసం అవగాహన చేసుకొని న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా చూస్తే రావిరాలే కావచ్చు, అంటే నెల్లికుదురు మండలానికి సంబంధించిన రావిరాలే కావచ్చు, ఆలేరే కావచ్చు, ఇతర అనేక గ్రామాలు కూడా వరద ప్రభావానికి వర్ష ప్రభావానికి గురైన సందర్భంలో చాలా ఇళ్ళన్నీ కూడా నీలమట్టమయ్యాయి. ఆ ఇళ్లకు సంబంధించిన వాళ్ళంతా కూడా తమకు తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని కోరుతా ఉన్నారు. గతంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఆర్థికంగా సాయం చేస్తూ ఉన్నారు. ఏదో కంటి తుడుపు చర్యగానే ఆ ఆర్థిక సాయం చేశారే తప్ప మా బతుకులు నిలబడే విధంగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు అండగా నిలవలేదన్నటువంటి అంశాన్ని అయితే నెల్లికుదురు మండలం రావిరాల గ్రామానికి సంబంధించిన ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఊహించని నష్టం జరిగింది. ఇల్లు కూలిపోయి చాలా మంది బాధితులు కట్టుబట్టలతో మిగిలిపోయారు. ఇందిరమ్మ ఇల్లు వస్తాయని కొండంత ఆశ పెట్టుకుంటే రేవంత్ సర్కార్ దాన్ని కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో వరద బాధిత గ్రామాల్లోకి తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. ప్రస్తుతం మనం మహబూబాబాద్ ఖమ్మం జిల్లాలను కలిపే ములకలపల్లి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. గత సంవత్సరం వర్షాకాలం వచ్చినటువంటి భారీ వర్షాలు వరదలకు ఎఫెక్ట్ అయిన ప్రాంతం ఇదంతా కూడా. అప్పటి నుంచి కూడా ఇక్కడ కనీస పనులు జరగడం లేదు. అంటే ఈ బ్రిడ్జ్ మొత్తం కూడా కూలిపోయిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. వాహనాల రాకపోకలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఇబ్బందులకు గురవుతున్న సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. మనం చూసినట్టయితే ఇప్పటికే ఆ పిల్లర్ల దగ్గర నీళ్లు చూసినట్టయితే చిన్న బ్రిడ్జ్కి సంబంధించి సమీపంలో నీళ్లు ఉన్నాయి. భారీ వర్షాలు వరదలు మళ్ళీ వస్తే ఇది నీట మునిగే అవకాశం మళ్ళీ కనిపిస్తూ ఉంది. ఇటు వాహనాల రాకపోకలన్నీ కూడా నిలిచిపోయే ప్రమాదమే మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు ఒక వాహనదారు ఉన్నాడు. ఏంది పరిస్థితి? పోయిన సంవత్సరం ఇక్కడ బ్రిడ్జ్ కొట్టుకపోయింది వర్షాలకు వరదలకు. ఇప్పుడు ఏంది పరిస్థితి? మీరు నిరంతరం ప్రయాణం చేయాల్సి వస్తే పరిస్థితి ఏంది? సార్, మేము ఇదే రూటులో నిరంతరం గత సంవత్సరం నుంచి ప్రయాణం చేస్తున్నాము. ఈ బ్రిడ్జి వరద ముప్పుకు గురైన కానుండి అనేక ఇబ్బందులతోటి మేము మా డ్యూటీలు 3 షిఫ్ట్స్ ఉంటాయి. ఆ 3 షిఫ్ట్లు చేయాలంటే మాకు చాలా భారంగా ఉంది. పోయినసారి నుంచి వర్షాకాలం వచ్చిందంటే ఇంకొక 15 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరిగి వేరే ఊళ్ళ నుంచి మేము మా విధులకు చేరుకోవాల్సి వస్తుంది. ఇది సకాలంలో ఈ బ్రిడ్జి కంప్లీట్ కాకపోతే రైతాంగానికి కానివ్వండి, రైతు వారి కూలీలకు కానివ్వండి, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకు కానివ్వండి చాలా ఇబ్బందికరంగా గురవుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని చాకచక్యంగా తక్షణమే ఈ బ్రిడ్జి పనులను కంప్లీట్ చేయాలని మీ ద్వారా మేము ప్రభుత్వానికి ప్రాధేయపడుతున్నాము. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా ఈ రోడ్డు ద్వారానే ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన మన దగ్గర మనం చూసినట్టయితే ఒక ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి ఆటో కూడా ఉంది. ఏంది పరిస్థితి? సంవత్సరం నుంచి ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరగడం లేదు. బ్రిడ్జ్కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరగకపోతే మీ పరిస్థితి ఏంది వర్షాకాలంలో? ఇబ్బందిగానే ఉంటుందండి. చాలా ఇబ్బంది పరిస్థితి. లోడ్ బండి వేసుకొని రావాలన్నా దాటాలన్నా ఇబ్బంది ఉంటుంది. ఇంకో 4 రోజులు అయితే వర్షాలు పడతాయి. ఈ బ్రిడ్జ్ మించి వాటర్ పోతా ఉంటే ఆటోలు అటే ఆగోలు ఇటు.
చాలా కష్టం ఉంటుందండి. పోయిన సంవత్సరం ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు? చాలా ఇబ్బందిగానే ఉందండి. ఫుల్ వర్షాలు వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. ఇట్లా బాగా గుంటలు పడి ఎంత బాగలేదు, వసతులు బాగలేదు. లోడ్ బండ్లు పోవాలన్నా ఖాళీ బండ్లు పోవాలన్నా మొన్న చిన్న వర్షం వస్తేనే ఇది అంతా నిండిపోయింది. పైన బ్రిడ్జ్ మీద నీళ్ళు వాటర్ ఆగి మొత్తం ఎక్కడెక్కడ జామ్ అయింది. కొంచెం తొందరగా పని అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే సార్. ఇది మొత్తంగా చూస్తే ముఖ్యంగా పోయిన సంవత్సరం కురిసినటువంటి భారీ వర్షాలు వరదలకు మహబూబాబాద్ జిల్లా తీవ్రంగా ఎఫెక్ట్ అయిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. గ్రామాలు ఎఫెక్ట్ అయిన పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా మొత్తం కూడా ఆ సందర్భంలో జలదిగ్బంధంలో మునిగిపోయిన సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా అనేక ఇండ్లు కూడా నేలమట్టమయ్యాయి. ఇట్లాంటి రోడ్లు, ఇది ప్రధానమైనటువంటి రహదారిగా ఉన్న రోడ్డు. ఇది మహబూబాబాద్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి. ఇక్కడ కనుక మరొకసారి ఎఫెక్ట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి రాకపోకలన్నీ కూడా నిలిచిపోతాయన్నటువంటి అంశాన్ని అయితే ఈ రోడ్డు గుండా ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఎఫెక్ట్ అయిన ప్రజలు కూడా తమను ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నటువంటి ఆవేదన కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇండ్లు కోల్పోయిన వాళ్ళకు సంబంధించి ఇల్లు నిర్మించి ఇవ్వాలి. ఆ సందర్భంలో ఇచ్చినటువంటి హామీ ఒక్కటి నెరవేర్చలేదన్నటువంటి ఆవేదన అక్కడ ఉన్నటువంటి ప్రజల ద్వారా వ్యక్తమవుతూ ఉంది. దాంతోపాటు ఇలాంటి బ్రిడ్జులు ఎక్కడెక్కడ కొట్టుకుపోయాయో మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అప్రోచ్ రోడ్లు కూడా అనేక రోడ్లు కొట్టుకుపోయిన సందర్భంలో ఇప్పటికిప్పుడు రోడ్లు వేయాల్సిన అవసరం కూడా ఉందన్నటువంటి అభిప్రాయాన్ని ఆయా గ్రామాల ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ఏడాది వచ్చిన భారీ వర్షాలు వరదలతో ఎఫెక్ట్ అయినటువంటి ప్రధాన ప్రాంతాల్లో డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించి మర్రిపేడ మండలం పురుషోత్తమయ్య గూడెం దగ్గర ఉన్నటువంటి ఈ తండా ఏదైతే ఉందో సీతారాం తండా, ఈ సీతారాం తండా పూర్తిగా ఎఫెక్ట్ అయిన సందర్భం. ఇక్కడ ఉన్నటువంటి గొడ్డు గోదా అప్పుడున్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళనలో బిల్డింగ్ల మీదకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్న సందర్భం మనం చూసాము. చిగురుటాకుల ఈ గ్రామం వణికిపోయింది. ఇక్కడ నుంచి వీళ్ళందరినీ కూడా వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేస్తామన్నటువంటి ఒక హామీ ప్రభుత్వం ఇచ్చింది. వీళ్లకు ఆ రోజు ఏమి హామీలు ఇచ్చారు, సంవత్సరం కావస్తూ ఉంది. మళ్ళీ వర్షాకాలం వచ్చిన పరిస్థితుల్లో ఈ గ్రామానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేరాయా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీ పేరేం పేరు, ఎట్లా ఉంది? గతంలో సీఎం గారు వచ్చి హామీలు ఇచ్చారు కదా, మీ తండ ఎప్పుడు ఒక ప్రమాదంలోనే ఉన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఎట్లా ఉంది పరిస్థితి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అన్ని సౌకర్యం ఉండాలి, కానీ మనకి వచ్చి వాగ్దానం ఇచ్చిపోయినాడు, మాకు ఏ సహకారం అందలేదు. ఇల్లు కట్టిస్తాను, ఏరే దుక్కున చేస్తా అన్నాడు, అన్నీ చేయలేదు. మాకైతే ఏంటంటే మమ్మల రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏరే ఉన్నా కానీ మాకు ఇక్కడ నుంచి ఏరే దుకాణం షిఫ్ట్ చేస్తే బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు వచ్చి మీ దగ్గరికి అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో ఏం నెరవేరాయి, ఇంకా ఏం నెరవేరాల్సి ఉంది? అయితే మా దగ్గరకు వచ్చేసి సెప్టెంబర్ 1 తారీఖు 2004 నాడు వరదలు ముంపు ప్రాంతానికి వచ్చింది మా ఇల్లు. అయితే మా తండ మొత్తం దాదాపుగా ఎట్లీస్ట్గా మొత్తం మునిగిపోయింది. అయితే అప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చేసి మన ఇక్కడికి వచ్చేసి ఏమన్నాడంటే ఈ తండని మొత్తం పరిశీలించిన తర్వాత తక్షణమే 10,000 రూపాయలు ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారు. అయితే తర్వాత క్రాప్ డ్యామేజ్ అయిన వాళ్ళకు మాత్రం ఎకరానికి 10,000 చొప్పున ఇస్తామని చెప్పిండు. అయితే ఎకరానికి 10,000 రూపాయలు మాత్రం వచ్చిన వాళ్ళకు మాత్రమే వచ్చినాయి. అంటే కొద్దిగా పలుకుబడి ఉన్న వాళ్ళకు మాత్రమే వచ్చినాయి. మిగతా వాళ్ళకి సన్నకారు రైతులు కానీ మన ఈ కౌలు రైతులు కానీ ఎటువంటి రాలేదు, నష్టపరిహారం రాలేదు. ఏందమ్మా, రోజు వరద వచ్చి మీ గ్రామం అంతా కూడా వణికిపోయిన పరిస్థితి. ఇవాళ మళ్ళీ వర్షాలు వస్తూ ఉన్నాయి, ఎట్లాంటి భయం కనిపిస్తూ ఉంది? ఇవాళ మీకు ఇచ్చిన హామీ నెరవేరినా ఏం చెప్తావు? సేమ్ సిచ్యువేషన్ ముందు వచ్చే సిచ్యువేషనే కనిపిస్తుంది మాకు. ఎవరో కాదు, ముఖ్యమంత్రి అని కాదు, సర్పంచ్ అనే కాదు, సీఎం సారే వచ్చారు మా తండకి. వచ్చి మొత్తం విజిట్ చేసి చూశారు. సారే వచ్చి తన కళ్ళతోనే చూసిపోయారు. సారే చెయ్యలేదు ఇప్పుడు వరకు. ఇంకా మినిస్టర్లు, సర్పంచ్లు వాళ్ళేం చేస్తారు? చెప్పి హామీ ఇచ్చిపోయారు. సారే చెప్పకుండా ఇప్పుడు ఇట్లా ఇంకోసారి ఎట్లా నమ్ముతారు సార్ని కూడా? అదే అర్థం చేసుకోవాలి. మేము అర్థం చేసుకుంది అదే. ఇంకోసారి నమ్మేటట్టు చేయాలి. మాకు ఇంత వచ్చినా కూడా పట్టించుకొని సార్ ఇప్పుడు మళ్ళీ ఇంకొస్తుంది, ఇంకా దీనికంటే ఉధృతంగా వస్తే అప్పుడు మా పరిస్థితి ఏంటిది? అప్పుడు మేమేం చేయాలి అని అందరూ అదే బాధలో ఉన్నారు. మరి సార్ ఏం డెసిషన్ తీసుకుంటారో ఏమో తెలియదు. ఇప్పుడు మీ గ్రామంలో మీ చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు కోసం కూడా ఏం చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? ఫ్యూచర్లో మంచి ఇక్కడ కాకుండా వేరే షిఫ్ట్ చేస్తే బాగుంటుంది. అక్కడైనా పిల్లల భవిష్యత్తు బాగుంటుందేమోనని మేము కూడా కోరుకుంటున్నాం.
మీరేం చెప్తారమ్మా? ఏంది మీ ఊరు ప్రతి వర్షాకాలం సీజన్లో ఇట్లనే భయపడుతూ బతుకుతున్నారు కదా, ఏంది పరిస్థితి? మాది ఇదే పరిస్థితి, మాది అట్లనే భయపడతా బతుకుతున్నాం మేము. మాకు ఏం లేదు, మాకు రేవంత్ సార్ వచ్చిండు ఏమి ఇవ్వలేదు, అట్లా ఉంది అంత ఉందని కూడా మాకు ఏమి ఇవ్వకుండా పోయిండు సార్. మాతోని కూడా మాట్లాడలే సార్. సార్ అని నేను కాళ్ళ పట్టుకున్నా, ఇంట్లో చూడు సార్ అని కూడా అసలు దిక్కు కూడా చూడలేదు సారు. అట్లనే వెళ్ళిపోయిండు, పట్టి కూడా చేసుకోలేదు, అట్లా వెళ్ళిపోయిండు. మా పరిస్థితి ఏందని సార్ అసలు ఆలోచించిండా? మా పరిస్థితి ఏం సార్ మరి? జరిగింది అప్పుడు ఏమి ఇచ్చింది గవర్నమెంట్? మాకు రూపాయి ఇవ్వలే, రూపాయి చందలే మాకు. పుట్టి పన్నాము చామా మసూరాలు బియ్యానికి చారాడు తినలే, 14 బస్తాలు కొట్టుకొని పోయిండు. వాడు ఏమి ఇచ్చిండే మాకు? రేవంత్ రెడ్డి ఇల్లు పోయినాయి, ఇల్లు ఎట్లా కూలింది? వానికి సమాధానం పుట్టిందా? ఇక ఊరికి వచ్చి రేవంత్ రెడ్డి ఏది పెట్టిండా ఇప్పుడు దాకా? ఆడోళ్ళకు పెట్టిండా? అది పెట్టినా కూడా మేము కాస్త తిని మేము బతుకో. పాత బట్టలు ఇచ్చిండు మాకు, లేకుంటే కాదు 2500 ఇవ్వాలి కదా. ఆయన అనుకున్నాడు మాకు ఇస్తాను హామీ ఇచ్చిండు, ఇవ్వాలి కదా, ఇవ్వాలి ఇప్పుడు దాకా. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది ఇచ్చిండు. హామీ ఇచ్చిన హామీ ఇవ్వాలి మాకు 2500 రూపాయలు. ఇంకెట్లా ఓట్లు పెట్టాలి? ఇంకా ఓటు పెట్టాలా? మొత్తంగా చూస్తే ఇది సీతారాం తండాకు సంబంధించి మరిపేడ మండలం సీతారాం తండాకు సంబంధించిన ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి ఇసుక మేటలు వేసినటువంటి పొలాల్లో ఇంకా ఇసుక మేటలు అలాగే ఉన్నాయి, వాటిని తొలగించాలన్నటువంటి డిమాండ్ కూడా రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా కలిసి వాళ్ళ ఆవేదన కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహబూబాబాద్ జిల్లాలో ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాల్లో పురుషోత్తమయ్య గూడెం దగ్గర ఇక్కడ బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఆ కారులో వస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త, ఆమె తండ్రి కూడా ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయిన విషాద సంఘటనకు ఇదే నిదర్శనం. ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా పూర్తిగా ఇసుక మేటలు వేశాయి. ఆ రోజు వచ్చినటువంటి పెను ప్రమాదము ఏదైతే విపత్తుకు నిదర్శనంగా ఈ ప్రాంతం అంతా కూడా నిలుస్తూ ఉంది. కాసేపటి క్రితం వరకు సీతారాం తండాకు సంబంధించినటువంటి ప్రజల అభిప్రాయం తెలుసుకున్నాము. సమీపంలో ఉన్న పురుషోత్తమయ్య గూడెం బ్రిడ్జ్ సమీపంలో ఉన్నటువంటి ఈ వ్యవసాయ భూములన్నీ కూడా ఇసుక మేటలు వేసిన పరిస్థితి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రతినిధులు వచ్చారు. ముఖ్యమంత్రి ఈ ప్రాంతాన్ని సందర్శించి వెళ్ళినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు న్యాయం జరగలేదు. ముఖ్యంగా ప్రతి ఎకరాకు కూడా నష్టపరిహారాన్ని అందజేస్తామని చెప్పినప్పటికీ నష్టపరిహారం అందించక వీళ్ళంతా కూడా యాసంగి సీజన్ సంబంధించి మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్లో చూడొచ్చు. ఇసుక మేటలు వేసిన ఈ పొలాలన్నీ వీళ్ళు సాగుకు యోగ్యం కాని భూములుగా మారిన పరిస్థితి. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రైతున్నారు. మీ పేరు ఏంది మీ పరిస్థితి ఎట్లా ఉన్నది? సీఎం కూడా వచ్చిపోయాడు, ముఖ్యమంత్రి వచ్చిపోయినా మీకు న్యాయం జరిగిందా? ఏం జరగలేదు సార్. మాకు మొత్తం రోడ్డు బలిగి మొత్తం మేటేసినా కూడా కొంత నేను 50,000 పెట్టించి ఎత్తిచ్చినా కూడా ఇంకా 300-400 టిప్పులు మొత్తం మేట ఉంది. దాన్ని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎకరానికి నాకు 10,000 రూపాయలు ఇస్తామని కూడా ఆ ఎకరానికి 10,000 కూడా నాకు చెందలేదు. దీనికి ఏం చేయాలి? పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఏం చేయాలని బాధలో ఉన్నాం. మహిళ రైతున్నారు. అమ్మ ఏంది మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది, ఏంది నీ పరిస్థితి చెప్పి? నాది 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు దాంట్లో ఇగో మట్టి మొత్తం అట్నే ఉంది. వచ్చి సీఎం గారు మా తండకు వచ్చిండు. మా తండకు వచ్చి ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తాని మాకు హామీ ఇచ్చిపోయిండు. ఆ నష్టపరిహారం 10,000 కూడా మాకు రాలేదు. ఇంటిది 10,000 ఇస్తున్నాడు, ఆ ఇంటిది 10,000 వచ్చింది. కానీ ఈ 2 ఎకరాలది మాత్రం మా అకౌంట్లో పడలేదు, మా పేరు మీద రాలేదు ఆ డబ్బులు. మరి ఏది హామీ ఇచ్చిపోయిండు రాలేదు. మరి మళ్ళీ నష్టపరిహారం మళ్ళీ వర్షాలు మళ్ళీ ఉందని అంటుండ్రు. మరి ఇది ఎత్తేలా ఇది ఈ మట్టి అసలు పట్టించుకోలేదు గవర్నమెంట్. మరి ఇంకా ఓట్లు పెట్టాలంటే గవర్నమెంట్కి మేము ఎట్లా జాలి కలిగి ఎట్లా పెట్టాలి? అట్లా అని బాధపడుతున్నాం. ఏందన్నా రైతుల పరిస్థితి ఏంది? ఈ వ్యవసాయం ఇప్పుడు అంతా మీకు ఇబ్బందికరంగా మారింది. ఇసుక మేటలు వేసినాయి, మళ్ళా వ్యవసాయం సంబంధించి యాసంగి వానాకాలం సీజన్ వచ్చింది కదా, ఎట్లా ఉన్నది ఇబ్బంది? మళ్ళా వర్షాలు వస్తే మాత్రం మళ్ళీ పోతుంది సార్. వర్షాలు వస్తే మళ్ళీ పోతుంది, మళ్ళీ మేట వస్తుంది, మేట పెట్టి పోద్ది, మళ్ళీ పండదు. ఇక ఇదే పరిస్థితి, ఆట అట్నే పోతుంది సార్. ఇదే పరిస్థితి, ఇక అదేముంది చెప్పేది లేదు. అంతే. ఎంత నష్టం జరిగింది? నష్టం అంటే ఎకరాకంటే దగ్గర ఎకరాకు 40 బస్తాలు అవుతాయి. ఈ నష్టపరిహారం పోతూనే ఆట పోతూనే ఉంది, ఆట వెళ్తూనే ఉంది. ఓకే,
ఇది మొత్తంగా చూసినట్టయితే ఈ పురుషోత్తమయ్య గూడెంకి సంబంధించి ఆకేరు వాగు సంబంధించే కావచ్చు, ఇటు పాలేరు మున్నేరు ఒక్కసారిగా ఇక్కడ ప్రకృతి ప్రకోపానికి ఎఫెక్ట్ అయినటువంటి ఈ ప్రాంతంలో ఇప్పటికీ కూడా రైతులు కోలుకోలేని సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. చాలా గ్రామాల్లో ఇల్లులు నేలమట్టమైన వాళ్లకు ఆర్థిక భరోసా కావచ్చు, వాళ్ళకు ఇల్లు కట్టిస్తామన్నటువంటి హామీ నెరవేరని సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఇలా పంట నష్టపోయినటువంటి రైతాంగానికి సంబంధించి ఇచ్చిన హామీలు కూడా తుంగలోకి తెక్కిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అనేక రహదారులు కూడా కొట్టుకుపోయిన సందర్భంలో ఆ రహదారులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు మరమ్మతులు జరగడం లేదు, చెరువులకు సంబంధించిన మరమ్మతులు జరగడం లేదు. పూర్తిగా మహబూబాబాద్ జిల్లా పూర్తిగా నిర్లక్ష్యానికే గురవుతుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, మహబూబాబాద్ జిల్లా నుంచి.